ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది తాగే హాట్ డ్రింక్స్లో కాఫీ ఒకటి. ఉదయాన్నే కప్పు కాఫీ తాగనిదే చాలా మందికి రోజు మొదలు కాదు. ఈ టేస్టీ డ్రింక్ తాగితే ఒత్తిడి తగ్గుతుంది, శక్తి పెరుగుతుంది, మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఒకటి రెండు కప్పులు కంటే ఎక్కువ తాగితే అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాఫీకి ఎక్కువగా అడిక్ట్ అయితే అది నాడీ వ్యవస్థకు ప్రభావితం చేసి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన ఒక స్టడీ ప్రకారం కాఫీ అడిక్షన్ కారణంగా మానసికంగా ఆరోగ్య సమస్యలు రావచ్చు. నిద్రలేమి, ఆందోళన, చిరాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు. మరి కాఫీ ఎక్కువగా తాగుతున్నామని ఎలా గుర్తించాలి? అడిక్షన్ వల్ల వచ్చే అనారోగ్యాలు ఏంటి? వివరాలు తెలుసుకుందాం. కాఫీ అడిక్షన్ సైన్స్. లేవగానే కాఫీ తాగకుండా ఉండలేకపోవడం, తరచుగా తలనొప్పి రావడం, కాఫీ తాగకపోతే కోపం పెరిగిపోవడం, చిరాకుగా ఉండడం, ఏకాగ్రత లేకపోవడం, అస్తవ్యస్తమైన ఆలోచనలు, అకారణంగా చలిలోనూ చెమటలు పట్టడం, ఆందోళన, టెన్షన్ పెరగడం వంటివన్నీ కాఫీకి అడిక్షన్ అయినట్లు తెలిపే సంకేతాలు. వీటిని గుర్తించిన వెంటనే ఈ డ్రింక్ను పరిమితం చేయాలి. కాఫీ అడిక్షన్ హెల్త్ ప్రాబ్లమ్స్. అధిక రక్తపోటుని, గుండె జబ్బులు, అకాల మరణాలకు ప్రధాన కారణమని NIH పేర్కొంది. హైపర్ టెన్షన్ అని కూడా పిలిచే ఈ సమస్య రక్తం గుండె నుంచి నాళాలలోకి బలంగా ప్రవహిస్తే సంభవిస్తుంది. దీని కారణంగా గుండెపోటు రావచ్చు. అధిక మోతాదులో కెఫిన్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ హై లెవెల్కి చేరుకునే అవకాశం ఎక్కువ. నిద్రలేమి. కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని పెంచి సమ్మేళనాలను విడుదల చేస్తుంది. ఈ శక్తి పెరుగుదల వల్ల మెదడు చురుకుగా ఉంటుంది. ఫలితంగా నిద్ర పట్టదు. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం నిద్ర వేళకు 6 గంటల ముందు కూడా 400 మిల్లీగ్రాముల కాఫీ తాగితే నిద్ర పాడవుతుంది. గుండె జబ్బుల ప్రమాదం రెట్టింపు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్స్ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే కాఫీలోని కెఫిన్ రక్తపోటు గుండె వేగాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో అడ్రినలిన్ లెవెల్ను పెంచుతుంది. దీనితో గుండె వేగం పెరుగుతుంది. ఫలితంగా బ్లడ్ క్లాటింగ్, గుండెపోటు వచ్చే రిస్కులు రెట్టింపు అవుతాయి. మైగ్రేన్ను ఖచ్చితమైన కారణం ఏంటో ఇంకా డాక్టర్లు కనుగొనలేదు. అయితే కాఫీ తాగితే మైగ్రేన్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ కాఫీ తాగితే కాఫీకి అడిక్ట్ కావచ్చు. దీనివల్ల తలనొప్పి వచ్చినప్పుడు మరొక కప్పు కాఫీ తాగాలనే కోరిక కలుగుతుంది. తలనొప్పిని తగ్గించడానికి కాఫీ తాగితే అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది. కొంత సమయం తర్వాత మళ్ళీ తలనొప్పి రావచ్చు. ఛాతీలో మంట. కాఫీ హైలీ యాసిడిక్ డ్రింక్. అందుకే చాలామంది వైద్యులు ఉదయం లేవగానే కాఫీ తాగవద్దని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది యాసిడ్ రిఫ్లెక్స్కు దారితీస్తుంది. దీనివల్ల నొప్పి, ఛాతీలో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. ఛాతీలో మంట రావడం సాధారణ సమస్య అయినా అది తీవ్రంగా ఉంటే కాఫీ తాగడాన్ని తగ్గించాలి.